రాఖీ పండుగ రోజున లోహిత అయితే వాళ్ళ తమ్ముడికి రాఖీని కడుతూ తనకైతే బొట్టు పెడుతూ ఉంటుంది. అది చూసి అక్కడ ఉన్న సత్యం అయితే తన పాత జ్ఞాపకాన్ని అయితే గుర్తు తెచ్చుకుంటూ ఉంటాడు. అప్పుడు నా చెల్లెలు కూడా నాకు ఇలానే రాఖీ కట్టేది కదా అని చెప్పి సత్యం అయితే వాళ్ళ చెల్లెలు రాఖీ కట్టిన దాని గురించి ఆలోచిస్తూ ఉంటాడు. ఇంతలో చిన్ని అలాగే లోహిత అక్కడ వాళ్ళ తమ్ముడికి రాఖీ కడుతూ ఉంటే చిన్ని అయితే అలా చూస్తూ ఉంటుంది. ఇక చిన్ని వాళ్ళ మామయ్య కావేరి దగ్గరకు వెళ్తూ ఉండగా ఇంతలో అక్కడ కావేరి ఇలా అనుకుంటూ ఉంటుంది, నాకు ఆ అదృష్టం లేదు. రాఖీ పండగ రోజు ములాఖాత్ ఉంటే బాగున్ను, మా అన్నయ్యకి నేను రాఖీ కట్టే అవకాశం దొరుకుతుంది, కానీ నాకు ఇప్పుడు ఆ అదృష్టమే లేదు అని చెప్పి అక్కడ కావేరి అయితే బాధపడుతూ ఉంటుంది. ఇక చిన్ని వాళ్ళ మామయ్య వాళ్ళిద్దరూ కూడా కావేరి దగ్గరికి బయలుదేరుతూ ఉంటారు. ఇంతలో చిన్ని వాళ్ళ మామయ్యతో ఇలా అంటూ ఉంటుంది, మామయ్య ఈరోజు రాఖీ పౌర్ణమి కదా, మనం వెళ్తూ రాఖీ కొనుక్కొని తీసుకుని వెళ్దాం మామయ్య. అమ్మ నీకు 10 ఏళ్ళుగా కట్టలేదు, ఇప్పుడైనా సరే అమ్మ చేత నువ్వు రాఖీ కట్టించుకో మామయ్య, ప్లీజ్ మావయ్య అని చెప్పి అడుగుతూ ఉంటుంది. అది విని అక్కడ ఉన్న సత్యం అయితే ఆలోచిస్తూ ఉంటాడు. అవును నిజమే కదా, చిన్ని చెప్పిన దాంట్లో ఏమాత్రం తప్పులేదు. నేను రాఖీ పట్టుకుని వెళ్ళి నా చెల్లెల చేత నేను రాఖీ కట్టించుకుంటానని చెప్పి సత్యం అయితే తన మనసులో అనుకుంటూ ఉంటాడు. దానికి ఒప్పుకున్నందుకు చిన్ని అయితే చాలా సంతోషిస్తూ ఉంటుంది. థ్యాంక్స్ మామయ్య, థ్యాంక్ యూ అని చెప్పి అంటూ ఉంటుంది. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్.